మరిపాలెం ఓడాలేట్ కమిటీ వాళ్ళు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు నేను చాలా అభినందిస్తున్నాను. అందరికీ ఈరోజు అంతర్జాతీయ మహిళా దిన శుభాకాంక్షలు. ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు చూసుకుంటే మహిళలందరూ ఇంటి పట్టునే కాకుండా ప్రతి రంగంలో, అది ఏదవనివ్వండి, క్రీడా రంగం అవనివ్వండి, వ్యాపార రంగం అవనివ్వండి, రాజకీయాలు అవనివ్వండి, ప్రతి దాంట్లోని మహిళలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు సమాజ అభివృద్ధికి. సో మన మహిళలందరూ కలిసి ఐకమత్యం అయ్యి మహిళా సాధికారిత అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కానీ, ఎడ్యుకేషన్ విద్య కోసం కానీ, వాళ్ళ సమాన హక్కుల కోసం కానీ, వాళ్ళకి అవకాశాలు కల్పించడంలో కానీ మన మహిళలందరూ ఒకటే వాళ్ళకి మనం హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. దానివల్ల సమాజ అభివృద్ధి కూడా చెందుతుంది. మనకి పురాణాల్లోనే చెప్తూ ఉంటారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని. మరి మాతృమూర్తికి మహిళలకు మొట్టమొదటి స్థానం, ప్రధాన స్థానం మన శాస్త్రాల్లోనే పురాణాల్లోనే ఉన్నాయి. ఒక స్త్రీ శక్తితో పోలిస్తారు, ఒక భూదేవితో పోలిస్తారు, అంత సహనం ఉంది, అంత ఓర్పు ఉంది అని. ఒక లక్ష్మితో పోలిస్తారు, ఐశ్వర్యం సుఖ సంతోషాలు తీసుకొస్తారని. సో మహిళలు మన సమాజంలో ఒకటే ఉండి ఇంకో నలుగురు మహిళలకు ఉపాధి కల్పించి ఉపయోగపడేలా ఉండి ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారిత, వాళ్ళ ఆర్థిక స్వయంబలం అంటే సెల్ఫ్ ఇండిపెండెన్స్ కలగడానికి మనం అందరూ కృషి చేయాలని, దాని నుంచి సమాజం అభివృద్ధి చెందుతుందని నేను అనుకుంటున్నాను. మరొకసారి అందరు మహిళలకు అంతర్జాతీయ మహిళా దిన శుభాకాంక్షలు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మరిపాలెం ఓడాలేట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ మహిళా దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం. ప్రత్యేక కార్యక్రమాలు, నృత్యాలు, ఆటలు, పాటలతో చాలా సందడిగా ఆడవాళ్ళందరం కలిసి ఒకే దగ్గర చేసుకుంటున్నాం. తనలో ధైర్యాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ దుర్గా, తన చైతన్యాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ కాళీ, తనలో ఉన్న ప్రతిదాన్ని మేల్కొల్పే ప్రతి మహిళ అన్నపూర్ణ. తన చేతులతో చక్కగా వంట చేసి ఇంటిళ్ళ పాదికి ఏర్పాటు చేసి భోజనాలని కానీ, ఇల్లుని చూసుకునే పద్ధతిని కానీ మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నామంటే మహిళల ద్వారానే నేర్చుకుంటున్నాం. తనలో మేల్కొల్పే భక్తిని మేల్కొల్పేది పార్వతి, తన సహజత్వాన్ని మేల్కొల్పేది తన శక్తి. సో ఇక్కడ తను అంటే ఏం లేదండి, అది మనమే. మనలో మనమే అన్నీ చూసుకోవాలి, మనకంటూ మనం సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. మహిళలు మాకు సమాన హక్కులు కావాలని, ఈక్వాలిటీ కావాలని మనం పోరాడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈక్వాలిటీ దగ్గర నుంచి ఈక్విటీకి వచ్చాం. అంటే మనం సమానంగానే పురుషులతో ఉంటున్నాం, అది సమానంగానే న్యాయబద్ధంగా కూడా మనకు హక్కులు కావాలని మనం ఇప్పటికే పోరాడుతున్నాం. సో ఈక్వాలిటీ దగ్గర నుంచి ఈక్విటీ వచ్చాం. కానీ ఈ సంవత్సరం మహిళలందరికీ మెంటల్ వెల్నెస్ అనేది చాలా ప్రప్రథమంగా కోల్పోతుంది. మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటేనే మన ఫ్యామిలీని కూడా స్ట్రాంగ్గా చూడగలుగుతాం. మన ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటే సొసైటీ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి మెంటల్ వెల్నెస్ మీద ఈ సంవత్సరం మనం అందరం ఫోకస్ చేద్దాం. ఆడవాళ్ళే ఇంటికి వెలుగు అని ప్రతిసారి అంటాం కదా. సో అట్టి పరిస్థితుల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కానీ ఆడవాళ్ళకి మగవాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటే అది మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో వన్స్ అగైన్ ఈసారి మేము ఇంటర్నేషనల్ విమెన్స్ డే చేసినట్టే మెన్స్ డే కూడా మేము డెఫినెట్గా చేస్తాం. థ్యాంక్ యూ. జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇంత ఆనందంగా అందరం కలిపి అందరు మహిళలు ఇంత సరదాగా జరుపుకుంటున్నాము అంటే మహిళా దినోత్సవం, దానికి కారణమైనటువంటి మరిపాలెం ఓడాలేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగడం వల్ల మేము అందరం కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇలాగే ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. అంతకన్నా బాగా ఈ ఇయర్ ఇంకా బాగా చేశారు. ఇంకా అంటే ఇలాంటివి జరగడం వల్ల ఇంట్లోనే ఉండిపోకుండా మహిళలు అనేవాళ్ళు ఇలా బయటకు వచ్చి కూడా ఎంజాయ్ చేయడం అనేది అసోసియేషన్ వారు చాలా ప్రోత్సహించారు. సో ప్రెసిడెంట్ వాసుదేవ్ గారు, సెక్రటరీ సురేష్ గారు సో మాకు ఈ కమ్యూనిటీ హాల్ని స్పాన్సర్ చేయడం వల్ల మేము ఈరోజు ఇంత ఘనంగా చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా వెల్కమ్ డ్రింక్ నుంచి ఎండింగ్ వరకు కూడా అంటే ఇప్పటి వరకు చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా అరేంజ్మెంట్స్ అయితే సూపర్గా చేశారు. ఆడవాళ్ళు ఇంటికే అంకితం అయిపోకుండా ఇలాంటి వాటికి కూడా ఇలాంటి కాలనీలో జరపడం వల్ల అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఇయర్లీ వన్స్ కాబట్టి అవకాశం ఉంటుంది. సో ఇంకా ఎవరైనా వినియోగించుకునే వాళ్ళు వినియోగించుకొని ఇంకా ఇలాంటి కార్యక్రమాలు కాలనీలో ఇంకా మంచి జరగాలని చెప్పి
సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అందరు మహిళలకి శుభాకాంక్షలు. నేను ఈ కంపెనీకి జాయింట్ సెక్రటరీగాను లాస్ట్ 7 years నుండి వర్క్ చేస్తున్నాను. ఎందుకు మహిళా దినోత్సవం ఎందుకు వచ్చింది అన్నది కూడాను చాలా మందికి తెలీదు. అది ఈ మధ్యన చాలా మంది చేసుకుంటున్నారు మహిళా దినోత్సవం. పాటలు ఎవరు వాళ్ళ ఇది చేసే దీని నుండి అన్నీ జరుపుతున్నారు. ఎవరు మిమిక్రీ చేస్తారు, ఎవరు పాటలు పాడతారు, ఎవరు డ్యాన్స్లు వేస్తారు, వాళ్ళ ఏంటంటారు నాకు అది తెలియదు. హ్యాపీగా ఉమెన్స్ డే చేసుకుంటున్నారు. కీలక పాత్ర పోషిస్తున్నారు సమాజ అభివృద్ధికి. సో మన మహిళలందరూ కలిసి ఐకమత్యం అయ్యి మహిళా సాధికారిత అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కానీ, ఎడ్యుకేషన్ విద్య కోసం కానీ, వాళ్ళ సమాన హక్కుల కోసం కానీ, వాళ్ళకి అవకాశాలు కల్పించడంలో కానీ మన మహిళలందరూ ఒకటే వాళ్ళకి మనం హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. దానివల్ల సమాజ అభివృద్ధి కూడా చెందుతుంది.